RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా దామర మండలం ముస్తాలయ్యపల్లి గ్రామ శివారులోని 255 సర్వే నంబర్లో గల అసైన్ ల్యాండ్ కు స్థానిక దళిత రైతు భిక్షాపతి వారసత్వంగా తనకు వచ్చిన భూమిని సాగు చేసుకుంటుండగా కొంతమంది స్థానిక నాయకులు అందరికీ కలిసి కుట్ర చేసి తన భూమిని వేరే ఇతర వ్యక్తులకు దొంగ పత్రాలు క్రియేట్ చేశారని గత కొంతకాలంగా పోరాడుతున్నారు. ఈ సందర్భంగా ఈ విషయమై ఈ రోజు డిఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ల్యాండ్ సర్వే జరిగింది. దానికి హద్దులు నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ తర్వాత ఏడి గారి దగ్గర నుండి వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ జరిపిస్తామని పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా సర్వేలో పాల్గొంటున్నటువంటి దళిత ప్రజా సంఘాలకు చెందిన నాయకులు మాట్లాడుతూ దళితుల భూమిని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని, దళితులకు సంబంధించిన భూమిని ఎవరు ఆక్రమించినా అదే నేరమవుతుందని, దానికి సంబంధించి పోయిన అధికారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు తీవ్రంగా ఇబ్బందులకు చేసి రైతును ఆత్మహత్యాయత్నం కూడా చేయడం జరిగిందని తెలిపారు. దామెర మండలం ముస్తాలపల్లి విలేజ్ హన్మకొండ జిల్లా చెందిన దళిత బీద రైతు బహుజన బిడ్డ చిల్వేరు భిక్షాపతి యొక్క భూమి అన్యాక్రాంతం కావడం అనేది జరిగింది. అంతే 1974 నుండి ఆ భూమి సాగు చేసుకుంటూ తన 3 పిల్లలను కొడుకును చదివించుకున్న చిల్వేరు నర్సయ్య, అదేవిధంగా గవర్నమెంట్ 2 ఎకరాలు ఆ పైన ఉన్న భూమికే సబ్సిడీ బాయి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కానీ దానితో పాటు ఈరోజు కరెంటు పోలు కూడా గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, అధికార అండదండలతోని, అహంకారంతో ఈరోజు దళిత రైతుపై దాడి చేసి కోమలకు పోయే విధంగా కొట్టడం అనేది జరిగింది. ఆ రోజు కనుక మరణించి ఉంటే తన కుటుంబం ఈరోజు రోడ్డు పైన పడేది. కానీ దేవుడు కాపాడిండు. తన భార్య పిల్లల యొక్క శక్తి, బతుకున్న తన తల్లి యొక్క శక్తితోని పునర్జీవనం అనేది జరిగింది. అనంటే ఈరోజు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, చదువుకున్న వ్యక్తికి గవర్నమెంట్ ఏ విధంగానైతే ఉద్యోగం ఇస్తుందో చదువుకొని దళితునికి కూడా ఈరోజు బతుకు బిడ్డ అని ఈరోజు 2 ఎకరాల 4 గుంటల భూమి అదే గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజా సంఘాలు కానీ వీళ్ళందరూ వచ్చినాక ఈరోజు దామెరలో ఉన్న పర్కాల డిఐ సర్వే గారు, అదేవిధంగా మరి మండల్ సర్వేయర్ కవిత మేడం, అదేవిధంగా ఆర్ఐ సారు అందరూ రావడం అనేది జరిగింది. చుట్టుపక్కల రైతులు, ప్రజా సంఘాల సమక్షంలో ఇక్కడ దామెర మండలం ముస్తాలపల్లి విజయలితిలో ఉన్న భూమిని 250 అనేది స్కెచ్ చేసి ఇది ఎస్సీ ల్యాండ్, దళితుల భూమి, అసైన్మెంట్ ల్యాండ్ అనేది అందరి సమక్షంలో అనేది చెప్పడం అనేది జరిగింది. ఇది 255కు సంబంధించిందే, 223 ఇక్కడ లేదు సర్వే నెంబర్ అని స్పష్టంగా ప్రజా సంఘాలు, 4 విలేజ్ల ప్రజల సమక్షంలో, ఆ దామెర సర్పంచి సమక్షంలో, ఆత్మకూరు సర్పంచి సమక్షంలో అందరి లబ్ధిదారుల సమస్యల్లో చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసే విధంగా కాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఎవరైతే గుంజుకున్నారో, అన్యాక్రాంతం అయిందో, అదేవిధంగా కబ్జాలు చేసిండ్రో, క్రీడా ప్రాంగణాలు చేసిండ్రో, అదేవిధంగా శ్మశాన వాటికలు కబ్జాలు చేసిండ్రో అవి తీసుకొని దళితులైన ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 6-7 సంవత్సరాల నుండి ఈ కొలిక్కి రావడం అనేది జరగకుండా అధికారము, ఆర్థిక బలంతో చేయడం అనేది జరిగింది. ఏదో ఒక రోజు నిజాయితీ గెలుస్తుందని ప్రూఫ్ చేయడానికి ఈరోజు వచ్చిన సర్వేయరు, మరి అదేవిధంగా పవన్ సారు, కవిత మేడం అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. అదేవిధంగా మాలమానాడు జాతీయ అధ్యక్షుడు మాన్య బాబురావు అన్న, డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మన చుంచు రాజేందర్, మరియు అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘము వరంగల్ జిల్లా అధ్యక్షుడు మన రామచందర్ అన్న, మన అదేవిధంగా దానితో పాటు రిపోర్టు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ముస్తాలపల్లి గ్రామ ఉప సర్పంచి దండు విజేందర్ మరియు వీరస్వామి, నా తోటి మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ రావడం అనేది జరిగింది ఇక్కడికి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. ఇప్పటికైనా ఈ సమస్య ఒక కొలిక్కొచ్చి ఒక ఐడెంటిఫై చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నానా రకాల ఇబ్బంది పెడితే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా ఇకనైనా సహించేది లేదు. డిబిఎఫ్ ద్వారా కానీ, మాలమానాడు ద్వారా కానీ, లేకపోతే ఇంకా ఏ దళిత సంఘాలైనా, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ద్వారానైనా కానీ, ఈ ఒక్క అక్కంపేట లేకపోతే ఈ ముస్తాలపల్లి కాదు, ఎక్కడ వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలో ఎక్కడ ఇలాంటి అన్యాయం జరిగినా కానీ సంఘాలన్నీ పాల్గొంటాయి. దయచేసి ఇప్పుడున్న పాలకులు కూడా చెప్తా ఉన్నాం, మేము గత పాలకులు కాదు, ఇప్పుడున్న పాలకులు చెప్తా ఉన్నాం,
ఎస్సీ ఎస్టీల జోలికి రాకండి. మీకు అగ్రవర్ణాలకు 100 ఎకరాల 1000 ఎకరాల భూములు ఉన్నాయి, లేకపోతే మీరేమన్నా తీసుకోదలుచుకుంటే వాళ్ళకి ఇచ్చుకోండి. కానీ ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీల జోలికి వస్తే మాత్రం ఊకునేది లేదని చెప్పి మేము ఎందుకు ఊకునేది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కల్పించిండు. రాజ్యాంగంలో ఉన్న 341 ఆర్టికల్ కానీ 342 ఆర్టికల్ మాకు హక్కులు కల్పించిండు. కాబట్టి మేము బాధ్యతను విస్మరించి ఎప్పుడు పనిచేయడానికి సిద్ధంగా లేము. మాకు హక్కుల గురించి తెలుసు, బాధ్యత గురించి తెలుసు. మా వాళ్ళందరూ రకం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే దయచేసి ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ భూములకు అన్యాయంతో గురైన తెలిస్తే దాన్ని తిరిగి మాకే ఇప్పించే విధంగా తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పింది మీరు, కాబట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూములనే మాకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చే దాదాపు ఈరోజు జరిగిన సర్వే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. 1974లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ భూమి లేని దళిత నిరుపేద కుటుంబాలకు ఒకప్పటి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ముస్తాలపల్లి గ్రామానికి చెందిన చిల్వేరు నర్సయ్య సంబంధించినటువంటి భూమి అసైన్ చేయడం జరిగింది. 255లో ఉన్నటువంటి అసైన్ భూమిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి ఇప్పుడు పాత వరంగల్ నుండి హన్మకొండకు వచ్చింది. ఆత్మకూరు మండలం నుండి ఇప్పుడు దామెరకు వచ్చింది. ఆ దామెర మండలం ముస్తాలపల్లి గ్రామానికి చెందిన చిల్వేరు నర్సయ్య సంబంధించిన దళిత రైతు. ఆ దళిత రైతు పైన ఈ ముస్తాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూస్వాములు, పెత్తందారులు, బడా వ్యాపారులు ఒక దళితుని భూమి ఒక రోడ్డు పైపు ఉంటుందన్న ఒక అక్కస్తోటి ఆ భూమి పైన కన్నేసి ఆ దళిత రైతు భూమిని కాజేయాలని ఒక కుట్రలో భాగంగా ఈరోజు 255/1లో ఉన్నటువంటి చిల్వేరు నర్సయ్య అతను చనిపోవడం జరిగింది. అతని కొడుకు చిల్వేరు భిక్షపతి గత కొన్ని సంవత్సరాల నుండి పంట వేస్తూ ఆ పంటను సేద్యం అనుభవిస్తూ ఆ కుటుంబాన్ని పోషించుకున్న తరుణంలో గుండెలో ఒక పిడుగు లాంటి వార్త ఆయనకు చేరడంతో ఈరోజు ఆ భూమిని దక్కించుకోవాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఆయన నానా తాపత్రయపడుతూ ఈరోజు ఆ భూమిని దక్కించుకోవాలి. ఎందుకంటే నాకు వారసత్వంగా వచ్చింది భూమి లేని దళిత నిరుపేద కుటుంబాలకు అప్పటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆయంలో భూపంపిణీ చేసింది. మా నాన్న నుండి నాకు వచ్చింది, నా నుండి నా కుటుంబానికి రావాలనే ఉద్దేశంతో ఆ భూమిని ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు. ఆ భూమి సమస్య పైన జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు మారుతున్నారు, అదేవిధంగా ఎస్పీలు మారుతున్నారు, శాంతి భద్రతలు కల్పించేటువంటి పోలీసు అధికారులు మారుతున్నారు. కానీ ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఈరోజు ఇప్పుడున్నటువంటి పాలకులు ఆ ప్రయత్నం జరగలే. ఒకప్పుడు పోరాడు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొత్తం భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు ఈరోజు పేదల భూమిపైన కన్నేసి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి భూములపైన కన్నేసి ఆ భూములను లాక్కొని అప్పనంగా వాళ్ళ కింది స్థాయి సంబంధించిన కార్యకర్తలతోటి ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేసిళ్ళు. గతంలో కూడా ఇక్కడ పరకాల నియోజకవర్గంలో పనిచేసినటువంటి చల్ల ధర్మారెడ్డి ఈరోజు మొత్తం పరకాల నియోజకవర్గంలో చాలా కుంభకోణాలు చేసి దళితుల భూమిపైన కన్నేసి ఆ భూములను కాజే ప్రక్రియ చేస్తున్నారు. మేము ఎందుకంటే దళిత భవన ఫ్రంట్గా, అదేవిధంగా జాతీయ మాలమానాడు, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తదితర అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘాలు, చాలా సంఘాలు దళిత రైతులకు సంబంధించినటువంటి భూములను రక్షించుకునే దిశగా జిల్లా కలెక్టర్లకు చాలా మేము మొరపెట్టుకుంటే ఈరోజు గత 6 నెలల క్రితం ఈ జిల్లాలో పనిచేసినటువంటి సిపి గారు, అదేవిధంగా డీసీపీ అబ్దుల్ బారీ స్వయంగా ఈ భూమిని విజిట్ చేసి ఈ దళితకు సంబంధించినటువంటి భిక్షపతి ఈ ల్యాండ్ అని చెప్పినా కూడా వాళ్ళ రాజకీయ పలుకుబడితోటి చల్ల ధర్మారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అనుచరులతోటి ఈరోజు ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ నూతన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నూతనంగా ప్రజలు ఈరోజు విశ్వసించి కాంగ్రెస్ పార్టీని ఈరోజు నిలబెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి, మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను కాపాడాలి. ఆ గతంలో ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములకు రక్షణ కల్పించి ఆ భూములకు ఒక హక్కుపత్రం